జనరల్‌గా మన కపుల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్‌కి వచ్చిన వాళ్ళలో షుగర్ అంటే డయాబెటిస్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ వచ్చిన కపుల్‌లో ఎప్పుడు కూడా కామన్ టెస్ట్‌లో ఒక షుగర్ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. సో, ఎందువల్ల అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో అంటే హై షుగర్స్, బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళలో ఎలాగైతే అదర్ కిడ్నీ మీద గానీ, ఐ మీద గానీ ఇంకా అదర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అదే విధంగా లేడీస్‌లో గానీ, జెంట్స్‌లో కూడా ఫర్టిలిటీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో, ఇది ఎలా ఉంటుంది అని చూద్దాము. జనరల్‌గా మేల్‌లో సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళలో అది అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం మొటిలిటీ తగ్గుతుంది. దాంతో పాటు మార్ఫాలజీ అనేది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. కౌంట్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. సో, బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది హై ఉంటుంది. ఒక్కొక్కసారి నార్మల్ సెమెన్ అనాలిసిస్ ఉన్నా కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది హైగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీటి వల్ల ప్రెగ్నెన్సీలో మిస్‌క్యారేజెస్ కానీ లేదంటే నార్మల్‌గా ఇనిషియల్ ప్రెగ్నెన్సీ రావడమే కష్టం ఉండడం కానీ ఇట్లాంటివి చూస్తుంటాం. సో, ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ట్రై చేసే వాళ్ళలో జెంట్స్‌లో కొంచెం డిక్రీజ్డ్ లిబిడో గానీ ఇలా కూడా చూస్తామన్నమాట. అదే విధంగా ఫిమేల్స్‌లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే ఎగ్ క్వాలిటీ గానీ ఇదే సేమ్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఎగ్ క్వాలిటీలో ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో పాటు ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుక్కోవడానికి యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కొంచెం ఇంప్లాంటేషన్ కూడా తగ్గుతుందన్నమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా హై షుగర్స్ ఉన్నప్పుడు బేబీ మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ మిస్‌క్యారేజ్‌తో పాటు బేబీ ఫామ్ అయిన బేబీలో కొంచెం అనామలీస్ అనేటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో, న్యాచురల్ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ కాకుండా అదే వాళ్ళు ఒక కపుల్ టెస్ట్ ట్యూబ్ బేబీకి అంటే ఐవీఎఫ్‌కి ప్రొసీడ్ అవ్వాలనుకుంటే మనం కొంచెం లిమిట్స్ అనేటివి పెట్టుకుంటాం. అందుకనే ఇనిషియల్‌గా ఎవాల్యుయేషన్ చేస్తామన్నమాట. షుగర్ కంట్రోల్‌లో ఉండాలి అన్నట్టు. ఒకవేళ ఫస్ట్ టైం డిటెక్ట్ చేస్తే గనక మనం ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ చేపిస్తాము. ప్లస్ ఆప్టిమమ్ HbA1c లెవెల్స్ అనేటివి బిలో 7 ఉండేటట్టు చూసుకుంటాం. సో దట్ వాళ్ళు ఫర్దర్‌గా ట్రీట్మెంట్‌కి వెళ్ళినప్పుడు ఉన్న దాంట్లో బెటర్ రిజల్ట్స్ రావడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఇనిషియల్‌గా కంట్రోల్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్‌గా మానిటరింగ్ కూడా త్రూ అవుట్ ద ప్రాసెస్ కానీ చేసుకుంటూ ఉండడం వల్ల మన ఎఫెక్ట్స్ అనేటివి బెటర్‌గా ఉంటాయి. సో, హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.